నీ జీవితం కూడా ఒక మోడు బారిపోయిన జీవితము వలె ఉన్నట్లయితే, ఇక నాకు హోప్ లేదండి, డాక్టర్స్ హోప్ లేదని చెప్పారు, ఇక మా పరిస్థితిని బట్టయితే మేము ఎప్పటికీ పైకి లేవలేం, ఇక నాకు వివాహం అవుతుందన్న నిరీక్షణ నాకు లేదు, ఇక బిడ్డలు పుడతారనే నిరీక్షణ మాకు లేదు, మా పరిస్థితులు బాగుపడతాయి అనే నిరీక్షణ నాకు లేదు, నా భర్త మారుతాడనే నిరీక్షణ నాకు లేదు, నా కుమారుడు ఇంటికి తిరిగి వస్తాడనే నిరీక్షణ నాకు లేదు అన్న పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే, నిరీక్షణ లేని పరిస్థితుల్లో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుడు నీకు నిరీక్షణ అనుగ్రహించేవాడు. మోడు బారిపోయిన నీ జీవితాన్ని ఆయన చిగురింప చేయగలిగిన వాడు. నీ ఆశలు అడియాశలుగా మిగిలిపోవు. నీ ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు నెరవేర్చే కాలము నిశ్చయముగా రాబోతుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనంలో ఒక వాగ్దానం రాయబడింది చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనం, నిశ్చయముగా ముందుగతి రాని వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. ఇది దేవాది దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నువ్వు దేని కొరకు ఆశిస్తున్నావో, నీవు దేని కొరకు నిరీక్షిస్తున్నావో, నీవు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు నీవు కనిపెట్టుకొని ఉన్నావో, దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థనలకు, నీ ఆశలకు ఆయన నెరవేర్పును అనుగ్రహించబోతున్నాడు. నీ